దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు ఉంటే నీకు ప్రమాదం ఉండదు. కానీ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేసేసుకున్నావు నీ లైఫ్ని. చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేసావు, నా వల్ల కావటం లేదు. నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది. చివరికి ఒక ఘోరమైన ముగింపే, నాకు ఇక నా జీవితానికి ఇక నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే నీకు కూడా యేసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, భయపడద్దు. నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు. నీ జీవితం నీ చేతిలో వదిలేసి నా వైపు చూస్తున్నావు కదా, నేను నా కంట్రోల్లో తీసుకున్న నీ లైఫ్ని. నీ కలివిగాని వెన్నో నేను సాధించగలుగుతాను. నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినవెన్నో నేను నెరవేరుస్తాను. నీ జీవితం ఎక్కడికి పోలేదు, ఏమీ కాలేదు, నా వశంలో ఉంది. డోంట్ వర్రీ అని ఆయన